హాయ్ అండి. చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన మసాలాలు: బిర్యానీ ఆకులు, కసూరి మేతి, యాలకులు, లవంగాలు, సోంపు, పూత, మొగ్గ, స్టారు, ధనియాలు, చెక్క, మిరియాలు, గసాలు ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. వేడి చేసుకొని కొద్దిగా లైట్గా మిక్సీకి వేసుకుందాము. చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ఇందుకు కావాల్సినవి: ఈ చికెన్ ఫస్ట్గా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కడిపెట్టుకోవాలి పక్కకి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఇవి వచ్చేసి మసాలాలండి. ఇవన్నీ అన్ని మసాలాలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. పెరుగు, కారము, గరం మసాలా, కొత్తిమీర, అల్లం పేస్ట్. అంటే నాకు ఇందులో కొత్తిమీర వేస్తాను, బాగుంటుంది టేస్ట్ అనేసి. తర్వాత ఇది పుదీనా, కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి చిన్నగా కట్ చేయాలండి ఆనియన్స్. తర్వాత ఇవి పచ్చిమిర్చి, తర్వాత ఇవి కొద్దిగా నిమ్మకాయలు ఒక రెండు సరిపోతాయండి. నేనైతే ఇది కేజీకి కొద్దిగా పైగా ఉంది. కేజీ కంటే కేజీ బియ్యం వేసుకోవచ్చు, దానిపైన కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేద్దామండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాము చికెన్ బిర్యానీకి. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. కుంకుమ పువ్వు అండి నానబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ ఒక బౌల్లో తీసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ ఇలాగ ఫ్రై చేసుకొని పెట్టుకున్నా, అవి వేసుకుంటా. కొన్ని ఎక్కువ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై చేసినవి. తర్వాత కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, అంటే కొద్దిగా స్పైసీ ఉంటేనే చికెన్ బిర్యానీ బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసినది ఇది. తర్వాత పెరుగు వేసా. తర్వాత గరం మసాలా, మసాలాలు వేసుకున్నాం కదండి మిక్సీకి, అది వేసుకుంటున్నాను. కొద్దిగా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత నిమ్మరసం, తర్వాత పచ్చిమిర్చి చాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసా. ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. బాగా కలపాలి. మనకి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. నేను అప్పుడే స్టార్టింగ్లో క్లీన్ చేసేటప్పుడు వేసిన కాబట్టి నేను కొద్దిగా లైట్గా వేసుకుంటా సాల్ట్. మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వాటరు బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ సపరేట్గా చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ చేసుకుందాం. ఫస్ట్ ఒక పెద్ద బొగాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపోయినంత. మనకి రైస్కి చికెన్కి అంతా సరిపోయేటట్టు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఇప్పుడు అన్నీ వేసుకుందాం. చూడండి, ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత మసాలా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుందాం.
బిర్యానీ మసాలా చేసుకున్నాం కదండి, అది కొద్దిగా వేసుకుందాం. ఆల్రెడీ చికెన్లో కలిపాం కదా, కొద్దిగా అయితే చాలు. ఇప్పుడు చెక్క, లవంగ, పూత, మొగ్గ ఇవన్నీ కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు చికెన్ కలిపి పెట్టుకుంది అంతా వేసుకుందాము. కొద్దిగా వాటర్ అండి, కొద్దిగా అంతే, కొద్దు. ఇప్పుడు కలుపుకుందాం. అల్లం బట్ చికెన్ ఉడకనిద్దాము, మూత పెట్టుకుందామండి. ప్లేట్ మూద్దాం. ఇప్పుడు రైస్కి ఇందులో కొద్దిగా మసాలాలు వేయాలి. చెక్క వేద్దాము, చెక్క, పూత, మొగ్గ, లవంగ, కొద్దిగా పుదీనా వేసి ఉడికిద్దాం రైస్ని. అలాగే కొద్దిగా ఆయిల్ వేయాలి, కొద్దిగా సాల్ట్. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం, అలాగే సాల్ట్. ఇప్పుడు బాయిల్ అయ్యింది, ఇందులో రైస్ వేసుకుందాం. చికెన్ బిర్యానీ, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.